హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నా పేరు అక్షిత. నేను 7వ తరగతి చదువుతున్నాను. కేసీ గారు చెప్పే మహాభారతాన్ని నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను. నాకు కొన్ని ప్రశ్నలున్నాయి. వాటికి సమాధానాన్ని తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. నా మొదటి ప్రశ్న, నరకాసురుడు వరాహస్వామికి భూదేవికి పుట్టిన పిల్లవాడని మీరు చెప్పారు. మరి నరకాసురుడు పుట్టింది సత్యయుగంలో కదా, కానీ ఆ నరకాసురుణ్ణి సత్యభామ సంహరించింది ద్వాపర యుగాంతంలో కదా. అంటే నరకాసురుడు సత్యయుగం నుంచి ద్వాపర యుగం వరకు ఉన్నాడా? అంటే 3 యుగాలు బతికాడా? 2. అసలు శ్రీమన్నారాయణుడికి భూదేవికి పుట్టిన కొడుకు ఇంత అధార్మికుడు ఎలా అయ్యాడు? మాకు వివరించవలసినది. ప్రీణయామో వాసుదేవం. అక్షిత, నువ్వు అడిగిన ప్రశ్న చాలా అందమైన ప్రశ్న. ఒకటి, నారాయణుడికి భూదేవికి పుట్టిన సంతానం ఇంత అధార్మిక సంతానం ఎందుకు అవుతుంది? ఎలా అవుతుంది? ఎలా నరకాసురుడు పాడయ్యాడు? అసలు నరకాసురుడు అంటే వరాహావతారం ఎప్పుడో సత్యయుగంలో వచ్చింది. అంటే మత్స్య కూర్మ తర్వాత వచ్చిన అవతారమే వరాహావతారం. అంటే ఒక యుగంలో స్టార్టింగ్లో వచ్చిన అవతారం ఈ వరాహ అవతారం. అవునా? అప్పుడు వరాహుడికి భూమాతకు సంపర్క ఉపేక్ష చేత పుట్టినవాడు నరకాసురుడు. మరి ఆయన సత్యయుగం నుంచి ద్వాపర యుగాంతం వరకు ఎలా ఉన్నాడు? ఇది నీ రెండవ ప్రశ్న. చాలా అందమైన ప్రశ్న. ఇది ఎంతమందికి ఈ డౌట్ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ చాలా లోతుగా ఆలోచించే వాళ్లకు ఖచ్చితంగా ఈ డౌట్ వస్తుంది. సో ఇక్కడ మీరందరూ గమనించవలసినది ఏమిటంటే, సత్యయుగంలో మత్స్యావతార కూర్మావతారాలు 2 అయిపోయిన తర్వాత భూమాతని ఎక్కడో కింద లోకాలలో ఉన్న పాతాళ లోకాలకు తీసుకువెళ్ళి ఆ పాతాళ సముద్రంలో ముంచేశాడు ఒక పెద్ద అసురుడు. ఆయన పేరు హిరణ్యాక్షుడు. ఆయన హిరణ్యకశిపుడి యొక్క అన్న. ఆయన ఏం చేశాడంటే, అమాంతంగా భూమాతను తీసుకుని వెళ్ళి పాతాళ లోకంలో ఉన్న పాతాళ సాగరము అందులో ముంచేశాడు ఆయన. ముంచేస్తే అసలు మామూలుగానే భూమాత అసురుల చేత చాలా బాధపడి, ఈ అసురులందరూ భూమాత మీద నడుస్తూ ఉంటే ఎన్నో రకాలుగా ఖేదపడుతుంటుంది, ఎన్నో రకాలుగా బాధపడుతుంటుంది. ఇలాంటి అసురులు భూమాత మీద నడిస్తేనే భూమి భారంగా ఫీల్ అవుతుంది. ఆ భూభార హరణాన్ని తగ్గించవలసినది అని శ్రీమన్నారాయణుడిని వేడుకుంటుంది. అప్పుడే శ్రీమన్నారాయణుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ పరిత్రాణాయ సాధూనాం అని ఫస్ట్ ఆయన ఏ అవతారం ఎత్తినా కూడా సాధు పుంగవులను రక్షిస్తాడు. ఆ సాధు పుంగవుల కక్షలో మొదటి కక్షలో వస్తుంది భూమాత. అంటే భూమాతను రక్షించడానికి వస్తాడు ఆయన. అలాంటిది ఆ భూమాత మామూలు అసురులు నడుస్తుంటేనే భారంగా ఫీల్ అయ్యే భూమాతని వీడు అమాంతంగా తీసుకువెళ్ళి పాతాళ సాగరాల్లో ముంచేశాడు. ముంచేస్తే అసలు భూమాత విశేషంగా బాధపడింది. అలా ముంచేసినప్పుడు ఆమె సూక్ష్మ శరీరం తీసుకొని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వేడుకుంది. అసలు రసురులు పేట్రేగిపోతున్నారు, భూమికి ఇంత విశేష నష్టాన్ని కలిగిస్తున్నారు, కాబట్టి నారాయణుడిని మీరు ప్రార్థన చేసి నన్ను వచ్చి రక్షించవలసినదిగా నా ప్రార్థన అని భూమాత అడిగింది. అడిగినప్పుడు ఆయన శ్వేతవరాహం, ఆయన బ్రహ్మ యొక్క నాసికం నుంచి, అంటే బ్రహ్మ యొక్క ముక్కులోంచి ఒక చిన్న వరాహం వచ్చిందంట. అది ఎలా ఉందంటే చిన్న దోమలాగా ఉంది. దోమలు ముక్కులోను నోరులోను దూరుతాయి కదా, చిన్న చిన్న దోమలు. అలా ఒక దోమలాగా వచ్చాడు ఆయన. చిన్న ఇంతే ఉన్నాడు ఆ వరాహస్వామి. బ్రహ్మ యొక్క నాసికం నుంచి బయటికి వచ్చాడు ఆయన. నాసిక నుంచి బయటికి వచ్చి, అంటే బ్రహ్మ లోపలికి వెళ్ళి తన లోపల ఉన్న నారాయణుణ్ణి ప్రార్థించాడు. భూమాత వచ్చి నన్ను ఇలా వేడుకుంది స్వామి, ఆవిడ అస్తిత్వమే పెద్ద ఇబ్బందిలో ఉంది, ఆమెని అమాంతంగా తీసుకుని వెళ్ళి ఆ హిరణ్యాక్షుడనే రాక్షసుడు పాతాళ సాగరాల్లో ముంచేశాడు, విపరీతంగా బాధపడి ఉంది, కాబట్టి ఆమెని రక్షించవలసినది అని బ్రహ్మ అంతర్ముఖంగా లోపలికి వెళ్ళి నారాయణుని ప్రార్థిస్తాడు.
రకరకాల అవతారాల్లో కూడా ఇలాగే ప్రార్థిస్తాడు. కానీ ఈ అవతారంలో విశేషంగా బ్రహ్మ ప్రార్థించిన వెంటనే ఆయన ముక్కులోంచి ఒక దోమలాగా బయటికొచ్చేసాడాయన. ఏమిటి నా ముక్కులోంచి ఒక విశేషమైన పదార్థం బయటికి వచ్చిందని బ్రహ్మ చూస్తుండగానే, బ్రహ్మ ముందు ఆ చిన్నగా ఉన్న ఒక వరాహం, అంటే ఒక దోమ సైజులో ఉన్న వరాహం పెరిగి, 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 పెరిగి అది ఒక అనంత వరాహంగా ఏర్పడింది. వరాహం అంటే మళ్ళీ ఇక్కడేంటంటే అడవి పంది. అచ్చంగా అడవి పందిలానే ఉంది. ఎందుకంటే మీ అందరికీ కార్టూన్‌లలో ఎలా చూపిస్తారు? నరసింహస్వామి నరమృగ శరీరం అని చూపిస్తారు. అంటే సగం తల మాత్రమే పులి, చేతులు, కాళ్ళు, ఈ ఉదర భాగం, నాభి, పొట్ట అంతా గూడా ఒక మనిషిలాగా ఉన్నట్టు చూపిస్తారు గదా! సేమ్ ఇదే సినిమా వాళ్ళేం చూపిస్తారు, సీరియల్ వాళ్ళు, కార్టూన్ వాళ్ళంటే వరాహస్వామి గూడా కేవలం మొఖం మాత్రమే వరాహం, కిందంతా గూడా శరీరం అంతా మనిషి శరీరంలాగా 2 భుజాలు, 2 కాళ్ళు, ఒక పొట్ట ఉంటాయని చూపిస్తారు. అది శుద్ధ తప్పది. ఎందుకంటే నరమృగ శరీరంలో హిరణ్యకశిపుడిని చంపటానికి స్వామివారిచ్చారు. ఎందుకంటే హిరణ్యకశిపుడు కోరాడు. మనిషి కాడు, మృగము కాకూడదు, ఇల్లు కాకూడదు, బయట కాకూడదు. ఇలా విచిత్రమైన కోరికలు కోరాడు కాబట్టి ఆ మోసగాళ్ళకే మోసగాడు శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆయన అటు పూర్తిగా మనిషి కాకుండా, ఇటు పూర్తిగా ఒక సింహము కాకుండా 2 కలిపి మిక్స్ అయ్యి వచ్చాడు. హిరణ్యకశిపుడి యొక్క అన్నైన హిరణ్యాక్షుడికి అలాంటి వరమేమీ లేదు. ఆయన కేవలం ఒక తెల్లటి వరాహంగానే వచ్చాడు. అంటే తెల్లటి అడవి పంది. సరళమైన భాషలో ఆ పంది ఎలా ఉంటుంది? అడవి పంది అంటే పంది ఆకారంలోనే ఉంటుంది. కానీ దానికి 2 కోరలుంటాయి. దాని ముక్కు నుంచి 2 కోరలుంటాయి. ఒక అడవి పందికి, ఒక మామూలు పందికి తేడా ఏమిటంటే అడవి పందికి కోరలుంటాయి, మామూలు పందికి కోరలుండవు. సో, ఆ పంది అనే మాట మీరు అర్థం చేసుకోవటానికి చెప్పాను తప్ప, సంస్కృతంలో అది వరాహమే. పందిని వరాహం అనే అంటారు. ఒక శ్వేత వరాహం. ఆ వరాహం ఎలా ఉంది? మునుపెన్నడూ చూడనట్లుగా తెల్లగా ఉంది. అసలు మనకి తెల్లటి అడవి పందులనేవి మనకెక్కడ కనపడవు. ఇండియాలోనూ కనపడవు, అమెరికాలోనూ కనపడవు, మెక్సికోలోనూ కనపడవు. ఆ తెల్లటి వరాహాలనేవి అది ఒక ఎక్స్‌టింక్ట్ స్పీషీసో లేదా ఇంతకు పూర్వం ఎప్పుడు ఒక తెల్లటి అడవి పంది ఉండలేదో నాకు తెలీదు. సో, ఒక విచిత్రమైన ఆకారంలో శ్వేతవరాహంలాగా ఆయన బయటకొచ్చాడు. ఇంత, 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 ఇంత పెరుగుతూ ఒక పెద్ద వరాహంలాగా తయారయ్యి, ఆ వరాహం ఏం చేసిందయ్యా అంటే, అది ఈ అతల, వితల, సుతల, తలాతల, పాతాళ లోకాలని భూమికి కింద లోకాలుంటాయి. పై లోకాలు బుహర్లోకం, స్వర్గలోకం, మహాలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకాలుంటాయి. సత్యలోకంలో పుట్టాడు ఈ వరాహం. అది ఆ బ్రహ్మాండమంతా విస్తరించేలాగా పెరిగిపోయి, ఆ పాతాళ లోకం అంటే మొదటి లోకం సత్యలోకం అయితే 14వ లోకం ఈ పాతాళ లోకం. ఆ పాతాళ లోకంలో ఉన్న పాతాళ సాగరముల దగ్గరికి వెళ్ళి, ఒక అడవి పంది బురదని ఎలా తీస్తుంది అంటే తన ముక్కుని లోపల పెట్టి భూమిని తవ్వి, ఆ భూమిని తవ్విన తర్వాత లోపల ఉన్న చిలకడ దుంపలని, లోపల ఉన్న బంగాళదుంపలని, లోపల ఉన్న కందగడ్డలని వీటిని తింటుంది అడవి పంది. మొక్కలను అలాగే నాశనం చేస్తుంది. ఏంటంటే భూమిని తవ్వి, ఆ తవ్వి కింద ఉన్న ప్రదేశాలని తింటుంది. ఎలా తవ్వుతుందంటే తన ముక్కుతోనూ, తన యొక్క కోరలతో తవ్వుతుంది. అలాగా ఈ పాతాళ సాగరాలలో ఉన్న జలములను ఎలా అయితే ఒక అడవి వరాహం తవ్వుతుందో అలాగ తవ్వి లోపల, అంటే ఆ సాగరము లోపల ఉన్న ఆ భూమాతను తన 2 కోరలతో ఎత్తి పట్టుకున్నాడాయన. అర్థమైందా నీకు ఎలాగా వరాహస్వామి వచ్చాడనేది? సో, వరాహస్వామి అంటే కార్టూన్ వాళ్ళు, సీరియల్ వాళ్ళు చూపించినట్లు హాఫ్ పందిలాగా, హాఫ్ మనిషిలాగా ఉండడు. హాఫ్ వరాహంలాగా అలా ఉండడు. పూర్తిగా వరాహంలానే ఉంటాడాయన. 4 కాళ్ళు ఎలా అయితే ఒక అడవి పంది మీరు చూస్తారో అలాగే ఉంటాడాయన. తెల్లగా ఉంటాడు. అతి పెద్ద వరాహం. ఆ కోరల మీద భూమాతను నిలిపి ఆయన హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి హిరణ్యాక్షుడిని పాతాళ లోకం నుంచి తరుముకుంటూ ఉంటే హిరణ్యాక్షుడు ఆ వరాహము చేత తరమబడ్డవాడై ఆయన ఆ పైలోకాలకు పరిగెత్తడం మొదలుపెట్టాడు. అంటే పాతాళ లోకం పైనున్న ఈ చెప్పాను కదా కింద అతల, వితల, సుతల, తలాతల, పాతాళ ఈ అన్ని లోకాలకి పరిగెత్తుకుంటూ ఆ మధ్యకొచ్చాడు. ఎక్కడ భూమి ఉంటుందో అక్కడికొచ్చాడు. అప్పుడు
హిరణ్యాక్షుడు భూమి మీదకు దూకాడు. ఎందుకంటే వాడి సైజు కూడా చిన్నది చేసేసుకున్నాడు. వాడెంత సైజుకి చేరాడో అంత సైజుకి వరాహస్వామి కూడా తన సైజును కూడా చేసి ఇప్పుడు పాతాళలోకం నుంచి తెచ్చి భూమిని ఫస్ట్ వరాహస్వామి అక్కడ పెట్టి తన సైజు కూడా తగ్గించుకొని ఆ భూమి మీదకు దూకి హిరణ్యాక్షుడితో ఘోరమైన యుద్ధం చేసి హిరణ్యాక్షుణ్ణి విపరీతంగా బాధపెట్టి ఆ హిరణ్యాక్షుడు ఈ వరాహము ముందు నిలవలేక పడిపోతే ఆయన కింద ఉన్న మట్టిని తవ్వి ఆయనని తవ్వి ఆ కోరలతో ఆయన్ని గుచ్చి ఒక అడవి పంది మనిషిని ఎలా చంపేస్తుందో అతి భీకరంగా దారుణంగా ఆయన ఒంటిని మొత్తం చీల్చేసి ఆయన్ని చంపేశాడు. ఇలా వరాహస్వామి హిరణ్యాక్షుడిని చంపిన విధానాన్ని చూచి భూమాత ఎంతగానో ఆనందించటమే కాకుండా ఆ భూమాత కోసం పాతాళ సాగరాలకు వెళ్ళి తవ్వి ఆమెని తన కోరల మీద లేపాడు కాబట్టి ఆవిడికి ఆయన యందు మనసు వచ్చింది. ఎందుకంటే భూమాత కూడా నారాయణుడికి ఒక భార్యే. మనం వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసినప్పుడు ఏమని చెప్తాం? శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. భూమాత ఆయనకి స్వయంగా భార్య, మనందరికీ తల్లి. ఆవిడికి ఆయనతో వచ్చిన ఒక అందమైన ఫీలింగు, దానిని సంపర్క ఉపేక్ష చేత ఆవిడ గర్భం దాల్చింది. భూమాత వరాహవతారంలో వరాహుడు ఆమెని తన కోరల మీదకు ఎత్తాడు కాబట్టి వాళ్ళిద్దరికీ ఒక సంగమం జరిగి ఆ సంపర్కము చేత ఆవిడ గర్భం దాల్చింది. దీంతో వరాహవతార ప్రయోజనం అయిపోయింది. నారాయణుడు వెళ్ళిపోయాడు. తర్వాత హిరణ్యాక్షుడి తమ్ముడైన హిరణ్యకశిపుడు పేట్రేగిపోయాడు. మళ్ళీ వచ్చాడు, నరమృగ శరీరం తీసుకున్నాడు, నరసింహస్వామిగా వచ్చాడు, అతన్ని చంపేశాడు. ఈ కథ మీ అందరికీ తెలిసిన కథ. సో ఇందులో తెలవాల్సింది ఏంటంటే ఆయన వచ్చింది పూర్తిగా ఒక వరాహంలాగా వచ్చాడు తప్ప తల వరాహము శరీరం మనిషిలాగా రాలేదు, సినిమా వాళ్ళు చూపించినట్టు. ఇక్కడ ఒక విషయం జరిగింది. వరాహుడి యొక్క సంపర్కోపేక్ష చేత ఆమె గర్భం దాల్చిందనే సంగతి మీకు చెప్పాను నేను. ఆవిడ చాలా రోజుల పాటు, అంటే ఆ త్రేతాయుగంలో 12 నెలలు పిల్లలు గర్భంలో ఉండేవాళ్ళు. ద్వాపర యుగం వచ్చేసరికి అది 10-11 నెలలకు అయిపోయింది. ఇప్పుడు కలియుగంలో నవమాసాలు 9 మాసాలు తల్లి మోస్తుంది కదా. అలా భూమాత సత్యయుగం నుంచి త్రేతాయుగం ఆఖరి వరకు మోసిందంట. ఈ నరకాసురుని ఎప్పటి వరకు మోసిందంటే సత్యయుగంలో వరాహ సంపర్కము వల్ల గర్భిణి అయిన భూమాత త్రేతాయుగం ఆఖరి వరకు తన గర్భంలో ఆ శిశువుని మోసింది. మోసి త్రేతాయుగం చివరాఖరి దశలో ఎప్పుడైతే జనకుడికి సీతామాత దొరికిందో, అంటే భూమి దున్నుతుండగా సీతామాత బయటికి వచ్చింది అని చెప్పాను. అలాగనే జనకుడు భూమి దున్నుతుంటే ఒక కొడుకు జనకుడికి దొరికాడు త్రేతాయుగాంతంలో. అంటే సీతామాత దొరికిన తర్వాత ఇంకొక కొడుకు దొరికాడు. ఇదంతా ఎక్కడ చెప్పబడింది? వాల్మీకి రామాయణంలో చెప్పబడి లేదు. కాళికా పురాణం, అంటే నరకాసురుడి యొక్క పూర్తి జన్మ మనం అర్థం చేసుకోవాలంటే ఒకటి మహాభారతంలో కొంచెం, తర్వాత భాగవతంలో కొంచెం, మరి ఆయన యొక్క విశేషమైన జననం ఇవన్నీ కూడా కాళికా పురాణ అంతర్గతం. కాళికా పురాణం అనేది ఒక ఉపపురాణం, అది కూడా ఒక విశేషమైన పురాణం. అక్కడ నరకాసురుడు జనకుడికి దొరికినట్లుగా మనకు చెప్తుంది. ఎందుకంటే భూమి సత్యయుగం నుంచి త్రేతాయుగం వరకు తన గర్భంలో మోసి దాని తర్వాత ఆ గర్భవాసం, అంటే భూమి లోపల నుంచి నరకాసురుడు బయటికి వచ్చాడు. వాడు దొరుకుతుండగానే నరకాసురుడు యొక్క తల ఒక పుర్రె, ఒక మనిషి పుర్రె పక్కన ఉండటమో లేదా పుర్రె లోపల ఉండటమో జరిగింది. అందుకనే వాడి పేరు నరక అని పేరు పెట్టారు. నర అంటే ఆ హ్యూమన్ స్కల్, అంటే భూమిలో ఎప్పుడో పాతేసిన వాళ్ళ పుర్రెలు అవి దొరుకుతాయన్నమాట పురావస్తు శాఖల వాళ్ళకి. అలాంటి పుర్రె పక్కన దొరికాడు కాబట్టి అక్కడ ఉన్న ఋషులు అందరూ కలిసి ఆయనకి నరక అని పేరు పెట్టాడు. అంటే పుర్రె పక్కన దొరికినవాడు. అతన్ని జనకుడే పెంచాడు. జనకుడే అతనికి అన్ని రకాల మంచి చెడులు చేశాడు. అదే కాకుండా ఆయనకి అక్షరాభ్యాసం, విద్యాభ్యాసం అంతా గౌతముడు చేశాడు. గౌతముడు వచ్చి, ఎందుకంటే
గౌతముడి యొక్క కొడుకైన శతానందుడే జనకుడి యొక్క మంత్రి అని మీకు రామాయణం చెప్తున్నప్పుడు చెప్పాను నేను. సో, గౌతముడు ఒక రకంగా జనకుడికి రాజపురోహితుల్లో చాలా శ్రేష్ఠుడుగా, అగ్రజుడుగా ఉండేవాడు. ఎందుకంటే గౌతముడి యొక్క కనుసైగల్లోనే జనకుడు తన యొక్క రాజ్య పరిపాలన అంతా చేసేవాడు. ఎందుకంటే వశిష్ఠుడు ఎలా అయితే దశరథుడికి రైట్ హ్యాండ్ లాగా ఉండటమే కాకుండా దశరథుడికి రాజపురోహితుడు వశిష్ఠుడైతే, గౌతముడు జనకుడికి రాజపురోహితుడు. తదనంతరం గౌతముడు తపస్సుకు వెళ్ళిపోయిన తర్వాత శతానందుడు తన కొడుకుని తీసుకొనొచ్చి జనకుడి దగ్గర పెట్టాడాయన. సో, గౌతముడే అన్ని రకాల సంస్కారములు ఆ నరకుడికి చేశాడు. సో, నరకుడు ఒక రకంగా చెప్పాలంటే సీత యొక్క తమ్ముడుగా పెరిగాడు. అంటే సీతకు సొంత తమ్ముడు కాదు గానీ, అలా సీతలానే భూమిలో దొరికినవాడు. అసలు సీతే జనకుడికి కూతురు కాదు. ఆవిడ అయోనిజ. అందుకనే జనకుడికి దొరికింది కాబట్టి ఆమె పేరు జానకి అన్నారు. ఆయన ఇనీషియల్లీ నరకాసురుడు చాలా మంచివాడు. అన్ని రకాల వైదిక ధర్మాలను పాటిస్తూ, ఆ గౌతముడి దగ్గర అన్నీ నేర్చుకొని పరమ సాత్వికంగా బ్రతకటం మొదలుపెట్టాడు. తర్వాత రాముడు వచ్చాడు. రాముడు శివధనుస్సుని విరిచాడు. రాముడు సీతని పెళ్లి చేసుకున్నాడు. ఆ టైంలో ఈ నరకుడు అనేవాడు చాలా చిన్న పిల్లవాడు. సో, అలా గడిచిపోయింది. తర్వాత రావణ సంహారం జరిగింది. త్రేతాయుగం అంతమైపోయింది. దాని తర్వాత ద్వాపర యుగం వచ్చింది. ఈ ద్వాపర యుగం వచ్చిన తర్వాత ఇక నారాయణుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయనకి కొన్ని మంచి సంస్కారాలున్నాయి. ఆయన రాజ్యాన్ని ధీటుగా జనకుడు ఇచ్చిన ఒక చిన్న రాజ్యం పక్కనుంటే దాన్ని ఆయన పాలిస్తూ ఆయన తన మనుగడను కొనసాగిస్తున్నాడు. ఆ రోజుల్లో అంటే ఈ ద్వాపర యుగంలో స్టార్టింగ్‌లో ఏం జరిగిందంటే, నారాయణుడు ఒకరోజు ఈ నరకుడి యొక్క నిద్రలో వచ్చాడు. నిద్రలో వచ్చి, "నరకుడా, అసలు నువ్వు ఎవరివంటే, నేను వరాహావతారంలో వచ్చినప్పుడు భూమాతను నేను రక్షించాను. అప్పుడు మా ఇద్దరికీ పుట్టిన కొడుకువి నువ్వే" అని నరకుడికి చెప్పాడు. నరకుడికి చెప్పిన తర్వాత, "నువ్వు ఇప్పుడు నేను నీకొక పనిస్తున్నాను. ఒక విశేషమైన రాక్షసుడు ప్రాగ్జ్యోతిష్యపురం అంటే ఇవాళ మోడరన్ డే అస్సాంని పరిపాలిస్తున్నాడు. నువ్వు వైదిక ధర్మంలో ఉన్నవాడివి, సాత్వికుడివి. పొద్దున్నే లెగిచిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, త్రికాల సంధ్యావందనాలు చేయటం, వేదము చదవటం, ఉపనిషత్తులు చదవటం. సో, ఇలాంటి ఒక సాత్వికమైన అలవాట్లన్నీ నీకున్నాయి కాబట్టి నువ్వు వెళ్ళి ఆ అసురుణ్ణి చంపవలసినది" అని కోరాడు నిద్రలో. పొద్దున్నే నిద్రలేచిన నరకాసురుడికి రాత్రి వచ్చిన స్వప్నాన్ని తలుచుకొని, రాత్రి వచ్చిన కలని తలుచుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఓహో, నేను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి, భూదేవికి పుట్టిన సంతానమా? ఇన్ని రోజుల నుంచి ఎవరూ నాకు చెప్పలేదు. ఇదొక మిస్టరీలాగా ఉండిపోయింది. నాకు ఫైనల్లీ తెలిసిందని ఇక నరకాసురుడికి ఒక రకమైన గర్వం రావటం మొదలుపెట్టింది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టరో, చీఫ్ మినిస్టరో మీకు సొంత పెద్దనాన్నో, సొంత నాన్నో అయితే న్యాచురల్లీ ఒక వ్యక్తికి చాలా గర్వం వస్తుంది. అలాంటి గర్వమే వచ్చింది. ఆ ప్రాగ్జ్యోతిష్యపురాన్ని ఏలుతున్న అసురుడు పేరు ఘటకాసురుడు. ఆ ఘటకాసురుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళడమే కాకుండా వాడికి వచ్చిన కలని చెప్పాడు నరకుడు. "నువ్వు మర్యాదగా ప్రాగ్జ్యోతిష్యపురం వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసినది" అని ఆదేశించాడు. ఘటకాసురుడు యాజ్ యూజువల్ నేను ఇక్కడి నుంచి వెళ్ళనన్నాడు. వెళ్ళనంటే అతను మిథిల యొక్క సైన్యాన్ని మొత్తం తీసుకొని వచ్చి ఘటకాసురుడితో యుద్ధం చేసి ఘటకాసురుడిని ఓడించి మొత్తం ప్రాగ్జ్యోతిష్యపురానికి రాజయ్యాడు. ఈ ప్రాగ్జ్యోతిష్యపురం ఎక్కడుందంటే మోడ్రన్ అస్సాం. ఇవాళ ఉన్న అస్సాం స్టేట్ మొత్తం ఈ ప్రాగ్జ్యోతిష్యపురం. ఇదంతా కథ ఎప్పుడు జరుగుతుంది? ద్వాపర యుగం స్టార్టింగ్లో జరుగుతుంది. సో, అతనిప్పుడు నరకాసురుడు ప్రాగ్జ్యోతిష్యపురం అనే ఒక ఊరిని, ఒక రాజ్యాన్ని తన చేజిక్కించుకొని అక్కడ హ్యాపీగా పరిపాలిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆ ప్రాగ్జ్యోతిష్యపురంలో ఇతకు పూర్వం ఈ ఘటకాసురుడు యొక్క సామ్రాజ్యంలో ఎటువంటి వైదిక ధర్మాలు ఉండేవి కావు. ఎందుకంటే అసురులు రాజ్యాలను ఏలుతున్నప్పుడు వాళ్ళంతా కూడా సాత్వికమైన పురాణాలు, సాత్వికమైన ఆగమాలను ప్రమాణంగా తీసుకొని అక్కడ రిచువల్స్ అవి చేయరు. అక్కడ చేయవలసిన యజ్ఞాలు, యాగాలు, పూజలు అలా చేయరు. వాళ్ళంతా తాంత్రికుల్లాగా తామస పురాణాలని, తామసమైన శాస్త్రాలనన్నిటినీ తీసుకొని
వామాచార పద్ధతులన్నీ అవలంబించి వాళ్ళందరూ చాలా చెయ్యకూడని పూజా విధానాలన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళంతా. అంటే ఓ రకంగా అసురులలోనే ఇలాంటి వామాచారం అనేది ఉంటుంది. అందుకే శంకరాచార్యులు కూడా ఈ వామాచారాన్ని చాలా ధీటుగా ఖండించాడాయన. సో, అక్కడ ఆ రోజు ఆ అస్సాంలో మొత్తం గూడా వామాచారం ఉండేది. అంటే ఇప్పుడు వరకు నరకాసురుడు పరిపాలించిన ఆ మిథిల పక్కన ఉన్న రాజ్యాల్లో ఆయన ఇలాంటిదేదీ చూడలేదు. మిథిల అనేది ఇవాళ మోడ్రన్ నేపాల్ అండ్ బీహార్. సో, అక్కడి నుంచి ఆయన అస్సాంకి వెళ్ళాడు. ఇప్పుడు ఇండియా జాగ్రఫీని ఊహించుకోండి. అక్కడ కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చి గుళ్ళను కట్టడం మొదలుపెట్టాడు. బ్రాహ్మణులను తీసుకురావటం మొదలుపెట్టాడు. మళ్ళీ యజ్ఞయాగాదులు చెయ్యటం, దేవతలకు హవిష్యులు ఇవ్వటం, మళ్ళీ కొంచెం సాత్విక సాధన, వైదిక సాధన చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్న రోజులవి. అప్పుడు ఒకానొక రోజు నరకాసురుడికి ఇంకొక పెద్ద రాక్షసుడు, వాడి పేరు బాణాసురుడు. వాడు ఈ రాజ్యానికి వచ్చాడు, ప్రాగ్జ్యోతిషపురానికి. వచ్చి నరకాసురుణ్ణి మీరు ఘటకాసురుణ్ణి ఇక్కడి నుంచి పంపించేశారు. అప్పటి వరకు నరకుడే, ఇంకా నరకాసురుడు కాలా ఆయన. అందుకే అతన్ని నరకుడు అంటున్నా. సో, నరక నువ్వు ప్రాగ్జ్యోతిష్యానికి రాజు అయ్యావు. ఇక్కడ కామాఖ్య అనే ఒక పెద్ద దేవాలయం ఉంది. ఇక్కడ ఎందరో తాంత్రికులున్నారు. ఎంతో వామాచార సంప్రదాయంలో విశేషంగా వీళ్ళందరూ వాళ్లకు నచ్చిన పూజలు, వాళ్లకు నచ్చిన విధానాలు అవన్నీ చేస్తారు. నువ్వొచ్చేమో ఇక్కడ పూర్తిగా వాటన్నిటినీ తొలగించి నువ్వు ఆ సాత్విక సాధన, వైదిక సాధననంతా తీసుకొస్తున్నావు నువ్వు. కానీ నీకొకటి అర్థం కావాల్సినదేమిటంటే, ఇతకు ముందు పరిపాలించిన రాజైన ఘటకాసురుడు కూడా ఇక్కడ ఎన్నో రకాల బలులిచ్చేవాడు, ఎన్నో రకాల వామాచార సాధనలు చేసేవాడు, తంత్ర సాధనలు చేసేవాడు. ఈ సాధనలు చెయ్యటం వల్ల మనకు ఎన్నో రకాల సిద్ధులు మనకొస్తాయి అని చెప్పి బాణాసురుడు నరకాసురుడికి చెప్పాడు. చెప్పడమే కాకుండా, నేను ఇద్దరం పక్కపక్కన రాజ్యాలే మనం రాజులుగా నడుపుతున్నాం. కాబట్టి నువ్వొకసారి, నేను మీ రాజ్యానికి వచ్చాను కాబట్టి నువ్వొకసారి మా రాజ్యానికి రావలసినది అన్నాడు. నరకాసురుడు అతను పిలిచాడు కదా అని చెప్పి ఓ నెల తర్వాత అక్కడికి వెళ్ళాడు. సోంతిపురం అనే ఒక రాజ్యం ఈ బాణాసురుడిది. అక్కడికి వెళ్ళగానే విశేషమైన యజ్ఞాలు చూపించాడు, విశేషమైన క్రతువులు చూపించాడు, విశేషమైన వామాచార తాంత్రిక పద్ధతులు ఉన్న పెద్ద పెద్ద మంత్రగాళ్ళని, తాంత్రికులని అందరినీ పిలుచుకొని వచ్చి రకరకాల హోమాలు చెయ్యటమే కాకుండా ఆ హోమాలలో వస్తున్న పిశాచులను, రాక్షసులను, యక్షి ఇట్లాంటి వాళ్ళందరినీ వాళ్ళు వశపరుచుకుంటారనమాట. ఇలా చేసే ఈ బ్లాక్ మ్యాజిక్, తాంత్రిక్ శక్తులన్నీ కూడా చూపిస్తే ఒక్కసారిగా ఇన్ని సంవత్సరాలు నరకుడు చూచినదంతా కూడా సాత్విక సాధన, అంటే రైట్ వింగ్ సాధన చేశాడు. పూర్వ సాధన అంటే ఉపనిషత్ రహస్యం, వేద రహస్యం, యజ్ఞయాగాదులు, ఆగమాలను అనుసరించి పూజా విధానాలు, ఇలా ఆయన కొంచెం సాత్వికంగా పెరిగాడు. ఆ గౌతముడి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ వామాచారం అసలు తెలియదు నరకాసురుడికి. ఒక్కసారిగా ఆయన చేస్తున్న యజ్ఞంలోంచి విచిత్ర ఆకారాలతో రాక్షసులు, శాకిని, డాకిని ఇట్లాంటి అన్ని పైకి రావటం, ఇవన్నీ చూచి ఎక్కడ లేని అట్రాక్షన్ అంతా వచ్చింది. ఫుల్గా అట్రాక్ట్ అయిపోయాడు నరకాసురుడు. ఇక బాణాసురుడు కూడా విశేషమైన సురపానాలిచ్చాడు, అంటే ఆల్కహాలిక్ డ్రింక్స్. అదే కాకుండా రకరకాల జంతువుల మాంసాలతో విందు ఏర్పాటు చేసి అసలు ఒక సాత్వికంగా పెరుగుతున్న ఒక పిల్లవాడిని ఒక దరిద్రపు వెధవ తీసుకొని వెళ్ళి అన్ని రకాల వ్యసనాలు అలవాటు చేసినట్లు ఈ బాణాసురుడు నరకుడిని పూర్తిగా మార్చివేసి, అసలు దేవతలకు మనం పూజ చేయాల్సిన అవసరమే లేదు, దేవతల కృప వల్ల మన జీవితాలు నడవట్లేదు, మనం ఎన్నో రకాల సిద్ధులను ఇక్కడ సంపాదించుకుంటే ఈ దైత్యులను, యక్షులను ఇట్లాంటి వాళ్ళని ఆరాధించటం వల్ల మనకి ఎన్నో రకాల సిద్ధులు కలుగుతాయి, వీటి వల్ల మనం ఈ భూమండలాన్నే జయించవచ్చు, ఎవరినన్నా జయించవచ్చని బ్లాక్ మ్యాజిక్ అండ్ తాంత్రిక్ ప్రాక్టీసెస్ మీద ఆ నరకుడికి ఒక అటాచ్మెంట్ని క్రియేట్ చేయటమే కాకుండా వాడు ఆలోచన విధానాన్ని కూడా పొల్యూట్ చేశాడు. ఇది పూర్వాచారం. అంటే రైట్ వింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే, మనకంటే పైనున్న బుహర్
స్వర్గలోకం, మహాలోకం, జనలోకం, సత్యలోకం వాళ్ళని మనం ఆరాధిస్తాం. ఈ వామాచారం వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఈ భూమి కింద ఉన్న లోకాలలో ఉన్న ఈ దైత్యులను, యక్షిణులను, పిశాచులను, షాకిని, డాకిని, గాలి దయ్యంబులన్నిటినీ కూడా వాళ్ళు ఉపాసించి వాళ్ళని వశపరుచుకొని దానితో చిత్ర విచిత్రమైన లేకి పనులన్నీ చేస్తుంటారు. సో, ఇక నరకుడు నరకాసురుడు అయిన రోజది. ఏమిటంటే ఇక దేవతలనందరినీ వదిలేశాడు. దేవతా తారతమ్యాన్ని వదిలేశాడు. ఇంద్రుడు, చంద్రుడు, వాయువు, సూర్యుడు ఇట్లాంటి వాళ్ళందరిని వదిలేశాడు. శ్రీమన్నారాయణుని వదిలేశాడు. అందరిని వదిలేశాడు. బ్రహ్మను వదిలేశాడు. ఇక వచ్చి ఈ బాణాసురుడు చెప్పిన ఈ వామాచార తాంత్రిక సిద్ధాంతాన్ని పట్టుకున్నాడు. ఇక్కడ మళ్ళీ ఒక విశేషం ఏమిటంటే, పూర్వాచార సంప్రదాయంలో శివుడికి మనం అంతా పూజ చేస్తే ఆ 9 మార్లు పూజ చేసినట్లు అది ఒక సాత్విక సాధన. కానీ శివుడి దగ్గర కూడా వామాచార సంప్రదాయాలు కొన్నున్నాయి. శివుడికి మనుషులను బలివ్వటం, పశువులను బలివ్వటం ఇట్లాంటి విచిత్రమైన పనులు చేసి వాళ్ళు కూడా అంతా తాంత్రిక సాధన చేస్తారు. సో, ఇక నరకాసురుడు పూర్తిగా పొల్యూట్ అయిపోయి ఈ సత్వ సాధన నుంచి తమో సాధన వైపుకు మొక్కువ చూపించి బాణాసురుడితో విపరీతమైన స్నేహం చేసి పూర్తిగా పొల్యూట్ అయిపోయి పూర్తిగా అసురుడుగా మారిపోయాడు నరకాసురుడు. ఇక ప్రాగ్జ్యోతిష్యపురంలో వామాచారం మాత్రమే నడుస్తుంది. ఇక పూర్వాచారం అనేది నడవదు. ఇక మామూలుగా మనం గుళ్ళు, గోపురాలు, చేస్తున్న యజ్ఞాలు, హోమాలు అలాంటివేమీ జరగకుండా మొత్తం తాంత్రిక సాధన వచ్చేసింది. అలా నడుస్తుంది. ఈ త్రైతాయుగం కూడా ముందుకు వెళుతుంది. వాడికి కొందరు ఫ్రెండ్స్ తయారయ్యారు. ఎవరా ఫ్రెండ్స్ అంటే జరాసంధుడు ఫస్ట్ ఫ్రెండ్ తయారయ్యాడు. జరాసంధుడిది ఏంటంటే జరాసంధుడిది శాక్తంలో చేసే వామాచారం కాదు కానీ జరాసంధుడు శివుడి దగ్గర చేసే వామాచార సంప్రదాయం ఈ జరాసంధుడిది. అంటే ఏం చేస్తాడు ఈ జరాసంధుడు అంటే, వీడు ఆ రోజు అక్కడ ఉన్న అంటే జరాసంధుడికి నరకాసురుడికి ఒక డీలింగ్. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. బాణాసురుడు వీడికి ఉన్న అసురులందరినీ పరిచయం చేశాడు. అంటే ఒక చెడ్డవాడు పరిచయం అయితే ఆ చెడ్డవాడు ఇంకొక చెడ్డవాళ్ళని పరిచయం చేస్తాడు. వీళ్ళందరూ క్లబ్బుల్లో కలుసుకుంటారనమాట. పెద్ద పెద్ద క్లబ్బుల్లో గోల్ఫ్ ఆడుకుంటూ, మందు దాక్కుంటూ, పేకాడుకుంటూ కలిసే చోట్లు ఇవన్నీ. అసురులందరూ ఒక దగ్గర కలుస్తారు. అలాగా వీళ్ళందరూ కలిశారు. అక్కడ జరాసంధుడితో ఫ్రెండ్షిప్ చేపించాడు ఈ బాణాసురుడు. జరాసురుడితో ఫ్రెండ్షిప్ చేయించడమే కాకుండా మురాసురుడని ఇంకొక అధముడు ఉన్నాడనమాట. ఆ మురాసురుడిని నరకాసురుడికి తగిలించి, నరకాసుర అసలు మురాసురుడు నీ వేపుంటే అసలు నువ్వు ఎవరినన్నా జయించగలవు. ఈ మురాసురుడు ఎలా ఉంటాడంటే వాడు చిత్ర విచిత్రంగా 5 తలలతో ఉంటాడు మురాసురుడు. మనం కృష్ణుడి పేరు మురారి అంటాం. మురారి అంటే అర్థం ఏమిటి? మురళి వాయించేవాడని అర్థం. అవునా? తప్పు. మురాసుర సంహారం చేసాడు కాబట్టి ఆయన్ని మురారి అని పిలుస్తాం. మురళి వాయించాడు కాబట్టి ఆయన్ని మురారి అని పిలవం. ఎందుకంటే సంస్కృతంలో మురళికున్న పేరు వేణువు, తెలుగులో మురళి అది. కాబట్టి మురాసురుణ్ణి చంపాడు శ్రీకృష్ణుడు. సో ఇప్పుడు ద్వాపర యుగం ఇలా గడుస్తూ నరకాసురుడు ద్వాపర యుగాంతం వరకు వచ్చేసాడు. శ్రీకృష్ణ జననం జరిగింది. కంసుడిని చంపేశాడు. కంసుడేమో జరాసంధుడి యొక్క అల్లుడు. జరాసంధుడు పేట్రేగిపోయాడు. రకరకాల అసురులను తీసుకొని వచ్చి 18 సార్లు ఆ మథుర మీద దండయాత్రకు వచ్చాడు. ఆ వచ్చిన ప్రతిసారి నరకాసురుడి యొక్క సేనల్ని కూడా తీసుకొచ్చేవాడు. ఆ బాణాసుర సేనల్ని తీసుకొచ్చేవాడు. ఆ రోజు భూమిలో బ్రతుకుతున్న అసురులందరినీ తీసుకొని వచ్చేవాడు. కృష్ణుడు ఏంటంటే అసురులందరినీ సంహరించేవాడు. జరాసంధుడిని వదిలేసేవాడు. జరాసంధుడు వెళ్ళి మళ్ళీ ఉన్న అసురులందరినీ ఏరుకొని వచ్చేవాడు. ఇది కృష్ణుడు చేసిన భూభారహరణం. పాండవులకు ముందు కృష్ణుడు చేసిన యుద్ధాలు. ఇప్పుడు నరకాసురుడు ప్లస్ జరాసంధుడు కలిసి ఓ రోజు వాళ్ళిద్దరూ కలుసుకొని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏమిటా అగ్రిమెంట్ అంటే, ఇక్కడ ఉన్న సాత్విక రాజులు, మంచి మంచి రాజుల కుటుంబాల్లో ఉన్న మగపిల్లలందరినీ నేను కిడ్నాప్ చేస్తాను, వాళ్ళ ఆడపిల్లలందరినీ నువ్వు కిడ్నాప్ చేసేయమన్నాడు. దానివల్ల ఆ వంశాలు ముందుకు వెళ్ళవు. అలాగ జరాసంధుడు ఒక 86 నుంచి 100 మందిని కిడ్నాప్ చేశాడు. ఈ జరాసంధుడు ఏం చేస్తాడంటే, వీడు ఒక విశేషమైన శివభక్తుడు. వీడికి ఒక తాంత్రికుడు ఏం చెప్పాడంటే, నువ్వు ప్రదోష సమయము నాడు ఒక మనిషిని తీసుకొని వచ్చి శివుడు ముందు బలిస్తే, నరబలిస్తే నీకు ఈ భూమండలానికి నువ్వే చక్రవర్తి అవుతావని చెప్పాడు. వీడేమో యుద్ధాల మీద యుద్ధం చేస్తున్నాడు, కృష్ణుణ్ణి చంపలేకపోతున్నాడు. కృష్ణుణ్ణి చంపలేడు, వీడు ఈ భూమండలానికి రాజు కాలేడు. సో కృష్ణుణ్ణి చంపాలి.
భూమండలానికి రాజు కావాలి, విశేషమైన శక్తులు కావాలి, సమస్త అసుర శక్తులు కావాలి, అంటే బ్లాక్ మ్యాజిక్ తంత్రం. ఇది చెయ్యటానికి ఒక్కొక్క రాజుని తీసుకురావటం, ప్రదోషకాలంలో అక్కడ బలివ్వటం. అలా బలిస్తూ 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 వాడు ఒక సిద్ధి పొందాలని వాడు అనుకున్నాడు. ఇక్కడ నరకాసురుడు ఏంటంటే ఇక పూర్తిగా అసురుడుగా మారిపోయి దేవతలందరికీ విరుద్ధంగా తయారైన నరకాసురుడు భూమి మీద ఉన్న ఆడవాళ్లనే కాదు, ఋషిపత్నులనే కాదు, స్వర్గలోక అప్సరసల్ని కూడా తెచ్చి వాడు ప్రాగ్జ్యోతిష్యపురంలో ఉన్న ఒక పెద్ద బంగళాలో బంధించడమే కాకుండా వాళ్లతో చాలా హేయంగా వికృతిగా ప్రవర్తించేవాడు నరకాసురుడు. అంటే జరాసంధుడు మగవాళ్ళని హింసించేవాడు, నరకాసురుడు ఆడవాళ్ళని హింసించేవాడు. ఇది వాడి యొక్క బ్రతుకు. నరకాసురుడు ఈ వామాచార సంప్రదాయంలోకి వెళ్ళి తాంత్రికులతో తిరగటమే కాకుండా బాణాసుర, మురాసుర, జరాసంధుడు లాంటి అసురుల సాంగత్యం వల్ల ఒక శ్రీమన్నారాయణుడికి భూదేవికి పుట్టిన పిల్లవాడు కూడా ఇంత దారుణంగా పడిపోయాడు. అదే కాదు, జనకుడు పెంచిన పిల్లవాడు. జనకుడు సీతామాతను పెంచాడు, జనకుడు ఊర్మిళను పెంచాడు, జనకుడు నరకుడిని కూడా పెంచాడు. అదే కాకుండా వీడికి ఎడ్యుకేషన్ చెప్పింది గౌతముడు. మరి ఎంత పవర్ఫుల్గా, ఎంత మంచిగా ఎదగాలి. సో ఈ యొక్క కథ నుంచి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శంకర భగవత్పాదులు చెప్తారు, సత్సంగత్వే నిత్సంగత్వం, నిత్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వం జీవన్ముక్తి. అంటే మనం ఎప్పుడు కూడా సత్సంగంలోనే ఉండాలి. సత్సంగంలో మనం లేకపోతే దేవతలకు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి పుట్టిన వాడైనా దుస్సంగంలోకి వెళితే వాడు ఇలా అసురుడు అయిపోతాడు. ఇది నరకాసురుడు యొక్క వృత్తాంతం. సో అప్పుడు 16,100 మందిని వాడు తీసుకొచ్చి ఆడపిల్లలందరినీ బంధించాడు. ఈ ఆడపిల్లలందరినీ కూడా విడిపించటం అనేది శ్రీకృష్ణుడు, సత్యభామ రావటం జరిగింది. శ్రీకృష్ణుడు ఒక లీలానుసారం శ్రీకృష్ణుడు పడిపోవటం, సత్యభామ నరకాసురుడిని సంహరించటం అనేది జరిగింది. ఇది తెలిసిందే అందరికీ. కానీ ఇక్కడ తెలియని ఒక కథ కాళికా పురాణంలో ఉంది. ఏమిటంటే, వాడు తాంత్రిక సాధన చేసి 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 ప్రతిరోజు నిత్యం కామాఖ్యకు వెళ్ళి, కామాఖ్య అస్సాంలోనే ఉంది వాళ్ళకి కూడా, ఆ సొంటిపూర్, ఈ బాణాసురుడిది ఉన్నది ఏంటంటే తేజ్పూర్, అస్సాంలో తేజ్పూర్ అనే ప్లేస్ ఉంది. ఇవన్నీ బయోలాజికల్లీ చెప్తున్నా ప్రేక్షకులకు అర్థం కావటం కోసం. వాడు ప్రతిరోజు కామాఖ్యకు వెళ్ళి 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 వాడు ఎంత పేట్రేగిపోయాడంటే, ఈ వామాచార సంప్రదాయంలో ఇక వాడికి అందరూ తాంత్రికులు వాడి వైపే ఉండి బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు, వశీకరణాలు చేసేవాళ్ళు, వాడు మొత్తం వాళ్ళ దగ్గరే ఉన్నారని పేట్రేగిపోయి ఒకరోజు కామాఖ్య అమ్మవారు, ఎందుకంటే కామాఖ్య శక్తిపీఠం, ఆ శక్తిపీఠాన్ని దర్శించుకోవటం కోసం వశిష్ఠుడు వచ్చాడట. వశిష్ఠుడు వస్తే వశిష్ఠుడిని దర్శనానికి పంపించలేదు. వశిష్ఠుడు అక్కడ దీర్ఘకాలంగా వెయిట్ చేశాడు. ఎందుకంటే ఒక రాజుగారు ఈ కామాఖ్య ప్రాగ్జ్యోతిష్యపురంలో ఉంది, కామాఖ్య దర్శనం వశిష్ఠుడు చేసుకోవాలి. చేస్తే భటులు వచ్చి చెప్పారు, నరకాసురుడు మీలాగా సాత్విక ఉపచారాలు చేసేవాళ్ళని, పూర్వోపచారాలు చేసేవాళ్ళని, ఈ ఆగమాలు సాత్విక శివుడిని పూజించడం, విష్ణుమూర్తిని పూజించడం, రాముడు కృష్ణుడిని పూజించడం, ఇంద్రుడికి హోమాలు చేయటం, హవిష్యులు ఇవ్వటం, ఇట్లాంటి వాళ్ళని రానివ్వడంట. ఇక్కడ కేవలం తాంత్రికుల్నే రాణిస్తాడంట. కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసినదంటే వశిష్ఠుడు శపించాడు. ఏమిటంటే, నువ్వు గౌతముడి చేత అక్షరాభ్యాసాన్ని పొంది అన్నీ మంచి చెడు తెలుసుకున్న వాడివి, దుస్సాంగత్యం చేత కంప్లీట్లీ ఒక అసురుడిలాగా మారిపోయావు. ఈ తాంత్రికులతో తిరిగి, ఈ వామాచార పద్ధతుల వాళ్లతో తిరిగి కన్ను మిన్ను తెలియకుండా ప్రవర్తిస్తున్నావు. ఒక ఋషి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తే దర్శనం చేసుకొనివ్వలేదు కాబట్టి నువ్వు అన్నిటిలోనూ పతనమైపోయి పూర్తిగా అసురుడిగా మారిపోయి నీకు జ్ఞానమంతా పోయి ఒక బురదలో పందిలాగా బ్రతుకుగాక అని శపించి వెళ్ళిపోయాడు. ఇక ఈ శాపం తర్వాత ముందుగానే కోతి అది కళ్ళు దాగింది, ఇప్పుడు తేలుగరిచింది అన్నట్టు వాడు వశిష్ఠుడు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంకా పేట్రేగిపోయి ఇంకా విచ్చాట్స్, బ్లాక్ మ్యాజిక్లు, వశీకరణాలు, తాంత్రికులతో కూర్చోవటం, నల్లకోళ్లను బలివ్వటం, పనికి మాలిన పిశాచ నిశాచ గణాల ఉపాసనలన్నీ మొదలుపెట్టాడు వాడు. వాడివన్నీ మొదలుపెట్టడమే కాకుండా ఇప్పుడు ఆ నీచుడి యొక్క మనసులో ఒక నీచపు కోరిక కలిగింది. ఏమిటంటే, అసలు కామాఖ్య అమ్మవారిలో బోలెడంత శక్తి ఉందని కామాఖ్య అమ్మవారిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు ఈ దౌర్భాగ్యుడు, ఈ నరకాసురుడు. వినాశకాలే విపరీత బుద్ధి. ఒకరోజు కూర్చొని భీకరమైన తపస్సు చేసి కామాఖ్య అమ్మవారిని ప్రత్యక్షించుకొని
అమ్మవారినే డైరెక్ట్‌గా అడిగాడు, "నువ్వు నాకు భార్య అవ్వవలసినది" అని. ఆ అమ్మవారు చెప్పింది, "తల్లి స్వరూపం నాది. నువ్వు పూజించే సాక్షాత్తు ఆ శివుడు యొక్క భార్యని నేను. నన్ను నువ్వు తల్లిగా చూడాలే తప్ప, నా యందు ఒక స్త్రీ రూపాన్ని నువ్వు చూడకూడదు. అందులోనూ కామపు దృష్టితో అసలు చూడకూడదు. నాశనమైపోతావురా" అని చెప్పింది. అయినా సరే నువ్వే భార్యగా కావాలన్నాడు. ఇక అమ్మవారికి అర్థమైపోయింది, వినాశకాలే విపరీత బుద్ధి అని. అప్పుడు అమ్మవారు వాడికి ఒక విచిత్రమైన పని చెప్పింది. ఏమిటంటే, ఒంటి స్తంభం కట్టి, ఇక్కడ ఒక పెద్ద స్తంభం, ఆ స్తంభం చుట్టూ స్టేర్ కేస్ ఉండాలి. ఆ స్టేర్ కేస్ పైకెళ్ళగానే పైన పెద్ద ఒంటి స్తంభం మీద ఒక పెద్ద భవంతి ఉండాలి. ఒక క్యాజల్ స్తంభం, స్తంభం పైన క్యాజల్ ఉండాలి. అలాంటి ఒక క్యాజల్ పక్కన ఒక ఒక విచిత్రమైన ఉద్యానవనం ఉండాలి. ఒక పెద్ద గార్డెన్. విజయమాల్య కట్టుకున్నాడు అనమాట బెంగుళూరులో. యూబీ సిటీలో మొత్తం ఒక మాల్ మీద ఒక పెద్ద ఇల్లు అలాంటిది అనుకోండి మీరు. అలాంటిది ఒక ప్యాలెస్ కట్టాలి. కానీ ఎన్ని రోజుల్లో కట్టాలి? రాత్రి సూర్యాస్తమం అయిపోయిన దగ్గర నుంచి పొద్దున కోడి కూసే లోపల ఈ 12 గంటల్లో నువ్వు కట్టేయాలంతే. అంతే. ఇంకా విపరీతంగా ఆనందపడిపోయి వాడి దగ్గర ఉన్న పిశాచ నిశాచ గణాలన్నిటినీ, యక్షిణి, శాకిని, డాకిని, డ్రాకులా లాంటి దయ్యాలన్నిటినీ పెట్టి వాడు ఒక ఒంటి స్తంభం మేడ, దాని మీద ప్యాలెస్ కట్టేయటం మొదలుపెట్టాడు. అమ్మవారు ఒక కోడిని హిప్నటైజ్ చేసి అసలు సూర్యోదయం కాకముందే కోడి కూసేటట్టు చేసింది. వీడప్పుడే ఇక కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాడు, కోడి కూసింది. అంతే, అమ్మవారు ప్రత్యక్షమై కోడి కూసే లోపల నిన్ను కట్టమంటే నువ్వు కోడి కూసే లోపల కట్టలేకపోయావు కాబట్టి ఇక నీ కోరిక ఎప్పటికీ నెరవేరదని అంతర్ధానం అయిపోయింది అమ్మవారు. వీడు వెళ్ళి ఆ కోడిని అడ్డంగా నరికేశాడు కోపంతో నరకాసురుడు. ఎందుకంటే వాడి కోరిక నెరవేరలేదని. వాడు నరికిన తర్వాత సూర్యోదయం అయింది. ఇవాల్టికి మీరు కామాఖ్యకు వెళ్తే ఆ నీలాచల హిల్ దగ్గరే మెకెలాంజా పాత్ అని ఒక పాత ఉంటుంది. అది ఇవాల్టికి కూడా ఆయన సగంలో కొట్టి వదిలేసిన ఒక స్టేర్ కేస్ కనబడుతుంది. ప్లస్ ఈ కోడ్ని ఎక్కడైతే అడ్డంగా నరికేశాడో ఆ ప్రదేశం కూడా మనకు చూపిస్తారు. కుకురకాట అని ఒక ప్లేస్ని చూపిస్తారు. సో మనం కామాఖ్యకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలే తప్ప ఎటువంటి అఘోరీలు, ఎటువంటి తాంత్రికులు, ఎటువంటి వామాచార తాంత్రిక సిద్ధాంతాలతో అక్కడ అమ్మవారిని ఉపాసన చేస్తామని అనుకొని వాళ్ళంతా కూడా ఈ డార్క్ ఫోర్సెస్, స్విచ్ ఫోర్సెస్తో పనిచేసే వాళ్ళతో వాళ్ళ ముఖాలు కూడా చూడకూడదు, వాళ్ళతో ఇంటరాక్ట్ కూడా మనం కాకూడదు. అసలు అది నరకాసురుడి యొక్క జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సింది. ఇక వాడికి ఏమీ అర్థం కాక ఇంకా అమ్మవారి మీద ఉన్న కోపాన్ని వాడు స్త్రీ జాతి మీద చూపించడానికి రకరకాల స్త్రీలను, ఋషిమునుల పత్నులను అందరినీ తీసుకొని వచ్చి వాడు ఆ చెరసాలలో బంధించడం మొదలుపెట్టాడు. వీడు ఎందుకు 16,100 మందిని బంధించాడంటే వాడు విపరీతమైన కామి. వాడికంటే దౌర్భాగ్యపు వ్యక్తి భూమి మీద లేడనమాట. జరాసంధుడు 1% అయితే నరకాసురుడు 100%. కాళికా పురాణం ప్రకారం సత్యభామ ఆ రోజు నరకాసురుణ్ణి సంహరిస్తున్నప్పుడు ఆ 16,100 మంది స్త్రీమూర్తుల ఉసురు, ఆ స్త్రీమూర్తుల పట్ల వీడు ప్రవర్తించిన తీరు మొత్తం ఒక విశేషమైన ఒక శాపంగా మారి అమ్మవారైన కామాఖ్య అమ్మవారు సత్యభామ శరీరంలోకి వెళ్ళి వాణ్ణి చాలా దారుణంగా సంహరించింది ఆవిడ. అంటే ఇంతమంది ఉసురు ఆ అమ్మవారు, అంటే లక్ష్మీ దుర్గలు ఒకటై, లక్ష్మీ పార్వతులు ఒకటై నరకాసురుణ్ణి సంహరించినట్లుగా మనకు కాళికా పురాణం చెప్తుంది. సో ఇవన్నీ కూడా ఇవాళ ఉన్న పరిస్థితులు, ఈ కామాఖ్య దగ్గర ఉన్న గోరీలు, తాంత్రికులు, వాళ్ళు చేస్తున్న వామాచార సంప్రదాయాలు ఇవన్నీ చూస్తే మనకు నరకాసురుడి స్టోరీ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకనే శ్రీమన్నారాయణుడికి భూదేవికి పుట్టిన పిల్లలు కూడా ఎప్పుడూ ఇలాంటి వామాచారం వాళ్లకు కానీ, అసురులకు కానీ, తాంత్రికులకు కానీ, డార్క్ ఫోర్సెస్ ఉన్న వాళ్లతో కానీ మనం అసోసియేట్ అవ్వకూడదు. అందుకనే శంకరాచార్యుడు కూడా కామాఖ్యకు వెళ్ళినట్లుగా అక్కడ ఉన్న అఘోరిలతో, తాంత్రికులతో, ఈ వామాచారం వాళ్లతో విశేషంగా డిబేట్ చేసి వాళ్ళని ఓడించి ఆ పద్ధతులన్నీ మార్చి ఆయన చాలా సాత్వికమైన పద్ధతిని, పూజా పద్ధతిని స్థాపించాడు. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే కలియుగంలో ముందుకు వెళ్లే కొద్దీ ఆ బెంగాల్ పై ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తంత్రం మీద ఒక రకమైన వ్యామోహం, ఒక పిచ్చి ఉంటుందన్నమాట. ఆ సాధనలు
దక్షిణంలో ఉన్నవాళ్ళు ఎవరూ ఎన్నడూ చెయ్యలేదు. ఎప్పుడూ అలాంటి సాధనలు ఈ దక్షిణానికి ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు కొంచెం ఈ మోడ్రన్ వాళ్ళు, ఈ జ్యోతిష్యులు వీళ్ళు వాళ్ళు తీసుకొనొచ్చి మళ్ళీ వామాచారాన్ని మన సౌత్ ఇండియాకి పరిచయం చేస్తున్నారు తప్ప, అసలు శ్రీ వైష్ణవ శిఖామణులను నేనెందరినో కనుక్కున్నా. జీయర్లు వీళ్ళెవరూ కూడా బెంగాలు, అస్సాం ప్రాంతాలకు వెళ్ళరు. ఎందుకంటే అది తాంత్రిక భూమి, అది వామాచార భూమి, అది నిషిద్ధ ప్రాంతం అని వాళ్ళక్కడికి వెళ్ళరని నాకు వడకళ సంప్రదాయంలో ఉన్న జీయర్లు చెప్పారు. సో నరకాసురుడు యొక్క వృత్తాంతంలో ఆయన సత్యయుగంలో పుట్టలేదు. భూమాత ఆయనని సత్యయుగం నుంచి భరించి ఆ త్రేతాయుగంలో సీతామాత పుట్టినప్పుడు మాత్రమే ఆయన్ని రిలీజ్ చేసింది. ఆయన పుట్టాడు. వాడు ఈ బాణాసుర, మురాసుర ఇట్లాంటి జరాసంధుడు లాంటి అసురులతో చేరి అక్కడ ఉన్న విశేషమైన తాంత్రిక సాధనలు చేసి వామాచారం వాళ్ళతో తిరిగి పూర్తిగా కలుషితమైపోయి అమ్మవారి మీద కోపంతో ఎందరో స్త్రీమూర్తులను వాడు విశేషంగా బాధ పెట్టాడు. కాబట్టి ఇంతమంది కంటి నీరు, ఇంతమంది ఉసురు ఒక ఉగ్ర రూపమై సత్యభామలో చేరి ఆవిడ నరకాసురుణ్ణి సంహరించవలసిన అవసరం వచ్చింది. క్లారిటీ వచ్చిందా మీకు? నా రెండవ ప్రశ్న కేసీ గారు, పరీక్షితుడు జరాసంధుడి యొక్క కిరీటాన్ని పెట్టుకొని ఎందుకు వేటకి వెళ్ళాడు? కలి ప్రభావం పరీక్షితుడు పెట్టుకున్న జరాసంధుడు వాడిన కిరీటంలో నుంచి పరీక్షితుల్లోకి కలి ప్రవేశించి పరీక్షితుడిని చనిపోయిన పాముని శ్రామిక అనే ఋషి మెడలో వేసేలాగా చేశాడు. అసలు పరీక్షితుడు ఆ రోజు జరాసంధుడి యొక్క కిరీటాన్ని ఎందుకు పెట్టుకున్నాడు? జరాసంధుడి కిరీటం పెట్టుకుంటే కలి ప్రవేశిస్తుందని ఆయనకు తెలియదా? మాకు తాత్వికంగా దీన్ని వివరించగలరు? అక్షిత, ఇది చాలా మంచి ప్రశ్న. చాలామందికి తాత్వికంగా అర్థం చేసుకోవాలి కలియుగంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఫస్ట్ ఏం జరిగింది? ఒకరోజు కలిపురుషుడు ఒక ఎద్దుని, ఒక ఆవుని విశేషంగా బాధపరచడమే కాకుండా ఎద్దు యొక్క 3 కాళ్ళు విరగ్గొట్టేశాడు. ఒక కాలు మీద ఎద్దు నిలబడి ఉంది. ఆ ఎద్దు పక్కన ఆవు విశేషంగా ఏడుస్తుంటే ఆ ఆవుని అన్ని రకాలుగా హింసించి దాన్ని చితకబాదేస్తున్నాడు ఒక నల్లటి ఆకారంలో ఉన్న ఒక వ్యక్తి. అది పరీక్షితుడి యొక్క రాజ్యంలో జరుగుతుంది ఈ కథ. అది చూచి పరీక్షితుడు మానసికంగా బాగా ట్రిగర్ అయ్యి తన యొక్క ఖడ్గాన్ని తీసుకొని వెళ్ళి ఆ నల్లటి ఆకారంలో ఉన్న మనిషిని తోసేసి వాడి కంఠం మీద కాలు పెట్టి వాణ్ణి చంపేస్తానన్నాడు. ఎందుకంటే అసలు ఈ హైందవ రాజ్యంలో ఆర్యులు పుట్టిన భూమిలో ఒక ఎద్దుని, ఒక ఆవుని అసలు వాటిని హింసించడం అనేది ద్విజులెవ్వరూ చేయరు, ఆర్యులెవరూ చేయరు, భరతవర్షంలో ఉన్న వాళ్ళెవరూ చేయరు. కాబట్టి నువ్వెందుకు చేసావో చెప్పు, లేకపోతే నీ శిరశ్ఛేదమే అన్నాడు. అప్పుడు పరీక్షితుడికి చేజొడ్చి నమస్కరించి కలి చెప్పింది ఏమిటంటే, స్వామి, నా పేరు కలిపురుషుడు. నేను వచ్చి ఇవాళ్టికి ఓ 40-50 సంవత్సరాలైంది. 32 సంవత్సరాలు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కాబట్టి రాలేకపోయాను. దాని తర్వాత యుధిష్ఠిరుడు ఉన్నాడు, రాలేకపోయాను. తమరొచ్చారు, ఇక ఇప్పుడు కూడా నేను రాకపోతే కలియుగం ఎప్పుడు ప్రవేశించాలి? దుర్యోధనుడు తొడలు విరిగి కింద పడిపోయిన మరుసటి రోజు నుంచి కలిప్రవేశం జరిగింది అని నేను మీకు చెప్పాను. ఇది మధ్వాచార్య మహాభారత తాత్పర్య నిర్ణయంలో సుస్పష్టంగా చెప్పాడు ఆయన. దుర్యోధనుడు ఏ రోజైతే పడిపోయాడో శారీరకంగా కలి చచ్చిపోయి కాలం రూపంలో కలి వచ్చేశాడు. కానీ ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు, పాండవులు అందరూ కలిసి అక్కడ అశ్వమేధ యాగం చెయ్యటమే కాకుండా శ్రీకృష్ణ పరమాత్మ ఒక గొప్ప యాగం చేశాడు. 32 సంవత్సరాలు శ్రీకృష్ణుడు తిరుగుతున్నాడు ఈ భూమి మీద. సత్రయాగం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదంతా కూడా నేను మహాభారతం చెప్తున్నప్పుడు చెప్పాను. సో కలి ప్రవేశం అనేది జరిగే ఆస్కారం లేదు. ప్లస్ ఈ ఘట్టం జరగాలి. ఎందుకంటే అక్కడ పరిపాలిస్తున్న రాజుకి కలిపురుషుడు చెప్పాలి, నేను రావాలి, నేను వస్తానని చెప్పి ఆయన ఆదేశం తీసుకొనే రావాలి, ఆయన అనుమతి తీసుకోవాలి. లేకపోతే పరీక్షుడు వదిలే రకం కాదు. అప్పుడు పరీక్షుడికి అర్థమైపోయింది, అంటే కలి అనేది ప్రవేశించాలి. సరే అని చెప్పి 4 చోట్ల నువ్వు ఉండొచ్చని చెప్పాడు. ఇదంతా భాగవతం చెప్తుంది సుస్పష్టంగా. మద్యం ఎక్కడుంటుందో అక్కడ ఉండొచ్చు అన్నాడు. పరస్త్రీ లోలత్వంలో ఉండొచ్చని చెప్పాడు. పరస్త్రీ పరపురుష లోలత్వంలో. మాంసాహార భక్షణ చేసేవాడి ఇంట్లో వండేవాడి దగ్గర మాంసాహారం విక్రయించే ప్రదేశాల్లో నువ్వు ఉండొచ్చని చెప్పాడు. ఎక్కడైతే జూదమాడతారో అక్కడ ఉండొచ్చని చెప్పాడు. ఇమీడియట్లీ కలిపురుషుడు లేచి, ఏమన్నా కామెడీ చేస్తున్నారా మీరు? ఈ 4 ప్రదేశాలు మీ రాజ్యంలో ఎక్కడున్నాయి నేను వెళ్ళటానికి?
మీరు ఇలా మైండ్ గేమ్స్ ఆడితే కుదరదు పరీక్షిత. నేను ఖచ్చితంగా రావాల్సిందే. ఇప్పటికీ లేట్ అయిపోయింది. ఐయామ్ లేట్ బై 50 ఇయర్స్. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నదేదైనా చూసి అది ఒక ప్రదేశం నాకివ్వవలసినది అన్నాడు. ఎక్కడైతే అమితంగా బంగారం ఉంటుందో అక్కడ నువ్వు ప్రవేశించవచ్చు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట కలియుగ పురుషుడు ఉండాలి అని చెప్పి పరీక్షితుడు వెళ్ళిపోయాడు. అసలు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్‌లోకెళ్తే నేను ఈ జరాసంధుడి కథ చెప్తూ ఏం చెప్పాను? ప్రదోష కాలంలో ప్రతి ప్రదోషం నెలకి 2 ప్రదోషాలొస్తాయి. ఈ ప్రదోష కాలంలో ఒక్కొక్క రాజుని తీసుకొని వచ్చి నరబలి ఇచ్చేవాడు ఆ కాలభైరవుడికి అని చెప్పి నేను మీకు చెప్పానా ఇందాకే? జరాసంధుడు. సో, అలా బలిస్తూ సుమారుగా ఓ 50, 60 మందిని బలించాడు. ఇంకొక 50 మందినో 60 మందినో బలిద్దామన్న సమయానికి రాజసూయ యాగం ముందు భీముడిని పాండవులని తీసుకొని వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ జరాసంధుడితో 13 రోజులు యుద్ధం చేపించి, అంటే భీముడికి జరాసంధుడికి ఏదో సినిమా వాళ్ళు చూపించినట్లుగా ఒకరోజు యుద్ధం జరిగి ఆ జరాసంధ అంటే ఈ 2 కాళ్ళు ఇలా చీల్చి ఒక కాలు అట్టేయాలి, ఒక కాలు ఇట్టేయాలనేది సినిమా సాహిత్యం. అలాంటిదేమీ జరగలేదు. జరాసంధుడిని పూర్తిగా ఎలా చంపాడనేది ఒక సపరేట్ పాడ్‌కాస్ట్ చేద్దాం. బట్ భీముడు లోపలికి వెళ్ళి 13 రోజులు యుద్ధం చేశాడు జరాసంధుడితో. ఒక ప్రదోష గడియలలో మళ్ళీ 13వ రోజు వస్తే వీడు ఎలా అయితే వేరే వాళ్ళని తీసుకెళ్ళి నరబలి చేస్తాడో అలాగా భీముడు వీడిని తల బద్దలు కొట్టేసి, అంటే వాడి గుండెల మీద కూర్చొని గుండెలు బద్దలు కొట్టేసి ఆ భీముడి యొక్క ముష్టిఘాతాలతో తల బద్దలు కొట్టేసి చంపేశాడు జరాసంధుడు. ఇక జరాసంధుడిని చంపిన తర్వాత జరాసంధుడి యొక్క కుటుంబం, జరాసంధుడి యొక్క రాజ్యం అంతా కూడా పాండవులదయింది. ఎందుకంటే రాజసూయ యాగంలో వాళ్ళు దేశం నలుమూలలకు వెళ్ళి 4 దిక్కులకు వెళ్ళి అన్ని రాజ్యాలను వాళ్ళు గెలుచుకొని వచ్చారన్న సంగతి నేను చెప్పాను. సో అలాగా భీముడు ఈ జరాసంధుడి యొక్క రాజ్యాన్ని, మగధ రాజ్యాన్ని తీసుకొని వచ్చాడు. తీసుకొని వస్తే దాని కోశాగారం మొత్తం కూడా వీళ్ళదే. ఎందుకంటే ఇది వీళ్ళ రాజ్యమే. ఆ కోశాగారంలో భీముడికి ఒక విచిత్రమైన ఒక కిరీటం కనపడింది. ఆ కిరీటం ఎలా ఉందంటే అది ఒక వర్ణనాతీతంగా ఉంది. ఒక భయంకరంగా ఉంది ఆ కిరీటం. రకరకాల మరకత మాణిక్యాలను పొదగబడి ఏదో ఒక విచిత్రమైన కిరీటం అది. ఆ కిరీటాన్ని తెచ్చి పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ యొక్క కోశాగారంలో. అంటే వాళ్ళ కోశాగారంలో ఉన్న బంగారం, మణులు, ముత్యాలు, మరకట మాణిక్యాలన్నీ కూడా పాండవులు తీసుకున్నప్పుడు ఈ కిరీటాన్ని కూడా తెచ్చి పెట్టుకున్నారు. ఈ కిరీటాన్ని తెచ్చి పెట్టుకున్నారు కానీ ఆ కిరీటాన్ని ఎన్నడూ పాండవులు వాడలా. అది అలాగా వాళ్ళ కోశాగారంలో ఉండిపోయింది. తర్వాత రోజుల్లో ఎప్పుడైతే యుధిష్ఠిరుడు చక్రవర్తి అయ్యాడో, యుధిష్ఠిరుడు పెద్ద పెద్ద కిరీటాలు అవి పెట్టుకునేవాడు కాదు. ఎందుకంటే అతను పెద్ద యోగి పుంగవుళ్లాగా రాజ్యాన్ని ఏలాడు. ఆయన నేల మీద పడుకుంటూ తాపసిలాగా బ్రతుకుతూ రాజ్యాన్ని ఏలాడు. అప్పుడు యువరాజుగా ఉన్నవాడు భీముడు. మహాభారత తాత్పర్య నిర్ణయం ఏం చెప్తుందంటే భీముడు అప్పుడప్పుడు ఆ కిరీటాన్ని పెట్టుకునేవాడట. ఎందుకంటే భీముడు వాయు అంశ. నేను గతంలో చెప్పాను, బ్రహ్మసభ చెప్తున్నప్పుడు కలిపురుషుడు చాలా జుగుప్సకరంగా ప్రవర్తిస్తున్నప్పుడు బ్రహ్మసభలోకి వస్తే వాడిని అక్కడి నుంచి తోసిపడేసింది, ఎగిరి వాడిని అక్కడ ఒక పెద్ద హరికేను, టార్నడో లాంటిది వచ్చి వాయు రూపంలో వాడిని ఇసిరేసి పాతాళ లోకాలకి పడేసింది వాయుదేవుడే. సో వాయువుని కలిపురుషుడు ఏమీ చేయలేడు. వాయువు అంటే మళ్ళీ ఆయన నాసిక వాయువు కాదు, మన ప్రాణవాయువు. మనం పీల్చే గాలి లోపలికి వెళ్ళి పంచప్రాణాలు ఉంటాయన్నమాట. అలా ఆ పంచప్రాణాలు ఒకటైతే ముఖ్య ప్రాణం అవుతుంది. ఆ ముఖ్య ప్రాణమే హనుమంతుడు, ముఖ్య ప్రాణమే భీమసేనుడు అని చెప్పాను. ముఖ్యమైన ప్రాణవాయువు ఆయన. అలాంటి వాడిని కలిపురుషుడు ఏమీ చేయలేడు. అందుకనే భీముడు ఆ కిరీటాన్ని పెట్టుకున్నా తీసేసినా ఎప్పుడు కూడా కలిపురుష ప్రభావం జరగల. కానీ కలిపురుషుణ్ణి నిగ్రహించిన తర్వాత పరీక్షితుడు ఒకానొక రోజు తన యొక్క కోశాగారం మొత్తం చూస్తుంటే ఆయనకి మళ్ళీ ఈ కిరీటం కనపడింది. ఈ కిరీటం చాలా బాగుందిలే అని చెప్పి ఆ కిరీటాన్ని పెట్టుకోవటం జరిగింది పరీక్షితుడు. భీముడంటే అంశలో వాయు అంశ చాలా గొప్పవాడు, శ్రీమన్నారాయణుడికి చాలా క్లోజ్ కాబట్టి కలిపురుషుడి యొక్క పప్పులు అక్కడ ఉడకవు. కానీ ఇక్కడ పరీక్షితుడు దాన్ని పెట్టుకున్నప్పుడు ఒక పెద్ద తప్పు జరిగింది. ఏమిటంటే అసలు జరాసంధుడు ఈ కిరీటాన్ని ఎలా చేశాడు అనుకుంటున్నారు మీరు? జరాసంధుడేమి ఒక గోల్డ్ షాప్ వాడిని పిలిచి కొంచెం బంగారం ఇచ్చి కిరీటాన్ని చేయమనలా. వాడు చంపుతున్న ప్రతి రాజు కిరీటాన్ని తీసుకొని వచ్చి ఆ రాజు కిరీటంలో ఉన్న బంగారాన్ని కరిగించి ఒక కిరీటం చేయించుకోవటం మొదలుపెట్టాడు.
సో వాడు ఎంతమంది రాజుల్ని చంపాడో అంతమంది రాజుల యొక్క కిరీటాలలో ఉన్న బంగారాన్ని కరిగించి అందులో కొంచెం భాగాన్ని కిరీటానికి పెట్టాడనమాట. అంటే ఎంత రాజ్యభారం అంటే కిరీటం అంటే మళ్ళీ ఇక్కడ అదేదో మీరేసుకునే ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కాదు. అంటే రాజ్యభారాన్ని మేము పూర్తిగా మోస్తాము అని సింబాలిక్‌గా కిరీటం పెట్టుకుంటారు. సో ఇంతమంది రాజుల యొక్క కర్మ, ఇంతమంది రాజుల యొక్క బంగారం ప్లస్ ఆ బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? జనాలు కట్టే పన్నుల వల్ల వస్తుంది. అంటే ఇంతమంది ప్రజల యొక్క చెమట, ప్రజల యొక్క పన్ను ఆ కిరీటంలో ఉంది. సో పరీక్షితుడు ఇప్పుడు కలిపురుషుడికి ఏమని చెప్పాడు? అమితమైన బంగారం ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు రావచ్చని చెప్పాడు కదా! ఇప్పుడు ఈ కిరీటంలో బోలెడు మంది రాజ కుటుంబాల యొక్క బంగారం, రాజుల యొక్క కిరీటాల బంగారం ఉంది. అందుకనే దాని రూపంగా కలిపురుషుడు లోపలికి వచ్చాడు. ఎందుకండి అసలు కలిపురుషుడు లోపలికి ఎందుకు రావాలి అంటే, ఎల్లకాలం పరీక్షితుడు ఉండడు కదా! పరీక్షితుడు కూడా 100 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతాడు. అంతే కదా! పుట్టిన ప్రతివాడు పోతాడు. అప్పటికైనా కలిపురుషుడు రావాల్సింది. కాబట్టి కృష్ణుడు ఏమనుకున్నాడంటే, ఎలాగో పరీక్షితుడు కలిపురుషుడిని నిగ్రహించి కేవలం 5 ప్రదేశాలు మాత్రమే ఇచ్చాడు. కాబట్టి ఈ కలిపురుషుడు ఈ 5 ప్రదేశాలలోనే ఉంటాడు కాబట్టి ఇక పరీక్షితుడు తన యొక్క జన్మ యొక్క ప్రయోజనం అయిపోయింది. ఆయన ఉత్తర గర్భం నుంచి పుట్టిన జన్మ ప్రయోజనం అయిపోయింది కాబట్టి ఆయన కూడా తిరిగి ఆయన మళ్ళీ మోక్షం పొంది ఆయన వైకుంఠానికి వెళ్ళిపోవాలి. అందుకు గాను ఈశ్వరేచ్ఛగా కలిపురుషుడి యొక్క ప్రభావం ఆ కిరీటం ద్వారా జరిగి పరీక్షితుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానికి గాను ఇది ఒక పూనికలా పనికొచ్చింది. వెళ్ళాడు, మంచినీళ్ళు అడిగాడు, ఇవ్వలేదు, కోపం వచ్చింది, పామేశాడు, శృంగి శపించాడు, ఇవాల్టికి 7వ రోజు తక్షకనామ సర్పంలో నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. అలా పరీక్షితుడు కూడా శుకుడు చెప్తున్న భాగవతం విని ఆయన మోక్షం పొంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో పరీక్షితుడేమీ తెలియక పెట్టుకున్నదా అంటే లౌకీకంగా తెలియక పెట్టుకున్నట్లు మనకు కనపడ్డా అది ఈశ్వరేచ్ఛ, దైవేచ్ఛ. ఎందుకంటే ఎంతకాలమని కలిపురుషుణ్ణి రాకుండా ఆపగలం మనం? ఆల్రెడీ పరీక్షితుడు చేయవలసిన పెద్ద పని చేసేశాడు. సో ఇవాల్టికి కలియుగంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే కలి ప్రభావం కేవలం మాంసం తినేవాళ్ల ఇళ్లల్లో, మాంసం వండుకునే వాళ్ళ ఇళ్లల్లో, మాంసాలు విక్రయించే ప్లేసుల్లో, మాంసం ఉన్న రెస్టారెంట్లలో ఈ మాంసం ఎక్కడుంటే అక్కడే కలి ప్రభావం ఉంటుంది. సేమ్ మద్యం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో, మద్యం విక్రయించే స్థలాల్లో, మద్యం తాగేవాడి శరీరాల్లో, మద్యం ఉన్న కుటుంబాల్లో ఉంటుంది. లేదా మద్యం విక్రయిస్తే వచ్చిన ధనం ఎవరి దగ్గర చేరుతుందో అక్కడ కలి ప్రభావం ఉంటుంది. ఇక వేశ్యాగృహాలలో, ఆ వేశ్యాలంపటాలలో, పరస్త్రీ సాంగత్యాలలో, పరపురుష సాంగత్యాలలో ఇక్కడ కలి ప్రభావం ఉంటుంది. ఇక 4 గ్యాంబ్లింగ్ హౌసెస్, కెసినోలు ఇలాంటి చోట మొత్తం ఆ గోవాలో ఉన్న ఎంటైర్ బ్యాచు, ఆ కొలంబోలో ఉన్న బ్యాచు, ఈ బ్యాంకాకు, దాని తర్వాత హాంకాంగ్లో ఉన్న ఎంటైర్ ఈ కెసినో ప్రపంచం, ఈ లాస్ వేగస్ నుంచి మొత్తం ఈ గ్యాంబ్లింగ్, మోడ్రన్ గ్యాంబ్లింగ్ ఎక్కడ ఉంటుందో ఆ గ్యాంబ్లింగ్ గృహాలలో కలి ప్రభావం ఉంటుంది. అది కాకుండా చాలా అమితమైన బంగారం ఎవరి దగ్గర ఉంటుందో అక్కడ కలి ప్రభావం ఉంటుంది. వాళ్ళ కలియుగంలో ఫ్యాషన్ ఏంటంటే మెడల్లో ఇన్నిన్ని బంగారాలు, చేతులకి ఇంత బంగారాలు, 3 కేజీలు 4 కేజీలు వేసుకొని మగవాళ్ళు తిరుగుతున్నారు గూండాల్లాగా. వాళ్లకు తెలియంది ఏంటంటే అంతంత బంగారాలు వేసుకుంటే వాళ్ళల్లో కలి సన్నిధానం ఉంటుంది. వాళ్ళు అందుకనే ఓన్లీ లేకి పనులు మాత్రమే చేయగలరు అనమాట. సాత్వికమైన వాళ్ళు కేవలం ఏదో తృణప్రాయంగా బంగారం అనేది బృహస్పతి, బంగారం అనేది సాక్షాత్తు గురువుతో సమానం కాబట్టి బంగారం వేసుకుంటాం, బంగారం లక్ష్మి. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో ఎంత వేసుకోవాలో అంతే వేసుకోవాలి కానీ ముద్దల కింద ఒంటి నిండా బంగారం నింపుకోకూడదు. కలియుగంలో వర్జితం అది. అందుకనే డబ్బుండి విపరీతమైన బంగారం ఉన్న వాళ్ళ ఇళ్లలో కూడా కలి ప్రభావం ఎక్కువై కలహాలు వస్తాయి. సో కలియుగంలో బ్రతుకుతున్న మనిషి యొక్క జీవితాన్ని పరీక్షితుడు చాలా ఈజీ చేసేసాడు. ఈ 5 విషయాలకు మనం దూరం ఉంటే కలి మన దగ్గరికి రాదు. ఆ నారాయణుడికి శరణాగతి పొంది శ్రీమన్నారాయణుడికి గురుముఖంగా మంత్రం తీసుకొని సాధన చేస్తే కలియుగంలో మోక్షం పొందటం కూడా చాలా ఈజీ. సో పరీక్షితుడు ఆల్రెడీ కలిని నిగ్రహించేశాడు కాబట్టి ఇక పరీక్షితుడు వెళ్ళిపోవాలి కాబట్టి తనం మళ్ళీ మోక్షం వచ్చి ఆయన వెళ్ళిపోవాలి కాబట్టి భగవతేచ్ఛగా జరిగింది. ఆ రోజు అక్కడ మరీ జరాసంధుడి యొక్క కిరీటం కనబడటం, ఆ కిరీటాన్ని పరీక్షితుడు వేసుకొని వేటకు వెళ్ళటం, దాని మూలంగా కలి ప్రవేశించటం, ఇలా పాము వేసేలా చేయటం, దానివల్ల పరీక్షితుడికి ఏం నష్టం జరిగింది?
7 రోజులు గంగ ఒడ్డున కూర్చొని శుకుడు చెప్తున్న భాగవతామృతాన్ని మొత్తం విని ఆయన తక్షకనామ సర్పం వచ్చి కాల్చేసే లోపలే ఆయన తన బ్రహ్మస్థానం పగలగొట్టుకొని ఆయన చతుర్భుజాకారంతో ఆయన అనంత వైకుంఠాలకు పరీక్షితుడు వెళ్ళిపోయాడు. అర్థమైందా అమ్మా? కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.